విశ్వశాంతిని చేకూర్చు విధమునేర్చి విశ్వశాంతిని చేకూర్చు విధమునేర్చి సంకుచిత భావములనెల్ల సమయజేసి ఐకమత్యము సహజీవనాధికము ఐకమత్యము సహజీవనాధికము త్వరగ నేర్పుటయే కాదే బ్రహ్మ విద్య త్వరగా నేర్పుటయే కాదే బ్రహ్మ విద్య. The one that teaches the establishment of peace in the universe, and the one that helps to dispel all narrow feelings, the one that fosters unity and to live in togetherness and utter cooperation is the real Brahma Vidya or spiritual education. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా, embodiments of love, students, men and women. జీవితమునకు సంబంధించిన ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను తీర్చిదిద్దటమే విద్యార్థి యొక్క ప్రథమ కర్తవ్యం. The main duty of every student is to mold himself purposeful and useful and strong in all walks of life. కానీ నేటి విద్య ఈ ప్రధానమైనటువంటి యొక్క పుష్టిత్వము, ఐకమత్యము, ప్రేమతత్వము సన్నగిలినది. In the modern education, there is no strength, there is no unity, and there is no love. నీ విద్యను నేర్చినను నేర్చకపోయినను, ప్రధానమైన సంస్కృతిని నీవు పాటించినను పాటించకపోయినను, దేశమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము క్షణము కూడాను ఐసుగడ్డ వలె కరిగిపోతున్నది. ఈ సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి. Students will have to recognize this point, whether you learn or not, whether you follow the code of our culture or not. One thing is certain, that lifespan is melting like ice. జీవితం యొక్క పరమావధి అంటే ఏమిటో ఈనాటి విద్యార్థులకు బోధపడటం లేదు. The modern students are not aware of the purpose of life. బోధపడలేదనేటువంటి బాధ కూడాను చాలా మందికి కనిపించడం లేదు. Some also don't feel the pain of not knowing the purpose of life. నూటికొక్కరో కోటికొక్కరో ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవిత పరమావధి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది పరమావధికి ప్రథమ సోపానం. 1 in 100 or 1 in a crore will be able to know the purpose of life. That is the first step in the ladder. అయితే ఈనాటి విద్యార్థులు కానీ సహజ మానవుల యొక్క స్వభావం కానీ జీవిత పరమావధి అంటే ఏమిటి అనేటువంటి దాన్ని విచారించినప్పుడు, as the students or people in general, when they inquire the purpose of life, కంటి నిండుకు నిద్ర, ఒంటి నిండుకు వస్త్రము, కడుపు నిండుకు అన్నము, ఇంటి నిండుకు పిల్లలు, కళకళలాడేటువంటి కళత్రం, తడతడలాడేటువంటి వస్తువాహనాలు, ఇవి ఈనాటి జీవితమునకు పరమావధి యొక్క లక్ష్యములు అనుకుంటున్నారు. We consider the purpose of life includes these things such as enough of sleep and food, raiment and shelter, enough of children at home, a beautiful wife, and all comforts and conveniences. అయితే ఇవి కాదు మన జీవితం యొక్క పరమావధులు. They are not objectives of our life anyway. ఈ పరమావధి అనేటువంటి తెలియనంత వరకు కూడాను
మన మానవత్వం అనేటువంటిది విషాదకరమైనటువంటి యొక్క జీవితంగా గడిచిపోతుంటాది. So long we are not aware of the purpose of life, the whole life would be spent in utter sadness. ఏనాడు ఈ పరమావధిని గుర్తించుమో ఆనాడే ఈ నిర్వేదము నుండి వేదముగా మారుతాం. That day when we know the purpose of life, we'll be out of this sadness and we'll be all happy. వేదమనగా ఏమిటి? What do you mean by Veda? విజ్ఞానము అని, వెలుగు అని, It is called the wisdom and the light తన ఉనికి అని. and one's own existence. ఈ మూడింటిని గుర్తించినప్పుడే మనము నిర్విధానంలో జీవించి వేదమునందు ఆనందాన్ని పొందగలము. Then once we recognize this Trinity, we'll be away from this misery and we'll be in the blissful state of Veda. ఏమిటి ఈ వెలుగు? What is this value? సూర్యుని వెలుగా, లేక చంద్రుని వెలుగా, లేక దీపం వెలుగా? What is this light? Is it the sunlight or the moonlight or that of the lamp? కాదు కాదు, హృదయం యొక్క వెలుగు. No, it is the light of one's own heart. విజ్ఞానం అనగా ఏమిటి? What do you mean by Vijnana? లేక పదార్థ శాస్త్ర విజ్ఞానమా, It is material science లేక లౌకిక శాస్త్ర విజ్ఞానమా? or worldly science? కాదు, విజ్ఞానం అనగా హృదయమునకు సంబంధించినటువంటి యొక్క పరివర్తన విజ్ఞానము. The transformation of one's own heart is Vijnana or knowledge. ఉనికి అనగా ఏమిటి? What do you mean by existence? తన యొక్క నిజతత్వాన్ని తాను గుర్తించటము. To know one's own nature is existence. నేను దేహమునా, లేక మనసునా, లేక ఇంద్రియమునా, ఇంకే విధమైనటువంటి యొక్క పదార్థమునా నేను? కాదు కాదు, పదార్థములకు అతీతమైనటువంటి పదార్థమునే నేను అనేటువంటి సత్యాన్ని గుర్తించటమే మానవుని యొక్క ఉనికి. The human existence lies in knowing these things. Am I the body? Am I the mind? Am I the senses? Am I the matter? It is something transcendental. ఇవన్నీ కూడా కేవలము ఒక నెగటివ్ తో చేరినటువంటివి. These are all negative. దీనికి అతీతమైనటువంటి యొక్క పరమతత్వమే దీనికి పాజిటివ్. The supreme quality that transcends is positive. ఈనాడు మానవుడు హృదయం నిండుకు నెగటివ్ నింపుకొని పాజిటివ్ ను ఆశిస్తున్నాడు. Man has filled his heart with negative but expects positive. ఇట్టి మానవుడు పాజిటివ్ ని ఏ రీతిగా పొందగలడు? Such a man, how do you expect him to acquire positive? లోపల ఉన్నటువంటి దాని యొక్క రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ని పొందగలడు, కానీ అతీతమైన దానిని తాను పొందలేడు. After all, he would be getting what all that comes back to him as reaction, reflection. కనుక మన యందలి ఉండినటువంటి యొక్క నెగటివ్ భావాన్ని పూర్తి నిర్మూలన చేయాలి. Therefore, we have to give up totally the negative feeling within us. మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వానికి సరైన అర్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని విచారణ చేయాలి. We have to investigate the meaning of divinity in human life. ఈ లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన ఈ ప్రపంచమునందు మొట్టమొదట మనము చేయవలసిన విధానం ఏమిటి? In this physical transient world, what is the procedure to be adopted? మన ఇంటిలో శిశువుకో పశువుకో అనారోగ్యం చేస్తుంది. At home, either a child or the cow is sick, for instance. డాక్టర్ వచ్చి దానికి సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావించి వాటికి ఆరోగ్యాన్ని అందిస్తాడు. Doctor visits in such a situation and suggests the relief. అట్టి డాక్టర్కు మనము ఏ విధమైనటువంటి యొక్క కృతజ్ఞతను అందిస్తున్నాం? What sort of gratitude we express to doctor? ఈ విధమైన ప్రశ్నలు వేసినప్పుడు ఈనాటి విద్యార్థుల్లో ఇది డాక్టర్ యొక్క డ్యూటీ, తన యొక్క కర్తవ్యము తాను చేశాడు, తనకు మనము గ్రాటిట్యూడ్ అందించవలసినటువంటి అవకాశం ఏమిటి, అవసరం ఏమిటి అని ప్రశ్నిస్తారు. Modern students will question like this: just doctor did his job, it is a duty and responsibility. Why should I express gratitude? కానీ నీ విద్యార్థి కూడాను డాక్టర్ యొక్క కర్తవ్యాన్ని మాత్రమే నీ గుర్తిస్తున్నావు, కానీ నీ కర్తవ్యం ఏమిటి? Being a student, you know the responsibilities of a doctor, then how about your own డాక్టర్కి ఏ duty? విధమైనటువంటి కర్తవ్యం ఉన్నదో రోగికి కూడాను ఆ విధమైనటువంటి కర్తవ్యం ఉన్నది. Just as a doctor has got a duty, the patient also has got a duty to follow. కనుక డాక్టర్ యొక్క కర్తవ్యాన్ని తాను నిర్వర్తించినప్పుడు పేషెంట్ కూడా తన కర్తవ్యాన్ని తాను నిరూపించాలి. Therefore, when doctor discharges his duty, the patient has got an obligation to fulfill his తన own బాధలు duty. తీరినంతనే డాక్టర్ను మర్చిపోవటము ఇది రోగి యొక్క కర్తవ్యం కాదు. It should not be the nature of the patient
to forget the doctor the moment he gets the relief. ఆనాడు ఆ డాక్టరే నీ యొక్క రోగమును నివారణ చేయకుండా నీవు ఏ విధమైన పరిస్థితిని పొందేటువంటి వాడవో కనుక ఆ యొక్క పరిస్థితికి తగినటువంటి యొక్క ఆదుకొని నీకు ఉపకారం చేసినందుకు ఆ యొక్క కృతజ్ఞతను నీవు జీవితమంతా కూడాను నీవు దాన్ని లక్ష్యం అందించుకోవాలి. You have to think this way. What would have happened to you had you not been cured by the doctor? He supported you, helped you, and you have to remember him throughout your life. నవమాసములు మోసి కని పెంచి జబ్బులు చేసినప్పుడు నిద్రాహారములు కూడా నువ్వు మాని తల్లి తన బిడ్డను ఎంతనో పోషించుకుంటూ వస్తుంది. His mother who bears you all the time and takes care of you, even sacrificing the food and drink. ఇది కన్నందుకు తల్లి యొక్క కర్తవ్యమే కానీ మనం దానికి చూపవలసినటువంటి ఒక కృతజ్ఞత ఏమిటి అనేటువంటి విచారణకు వస్తున్నారు ఈనాటి విద్యార్థులు. Modern students think this way. After all, mother did her duty and responsibility. Why should I express gratitude? ఇక్కడ కూడా తల్లి ఏ విధమైనటువంటి ఆప్యాయతతో, ఏ విధమైనటువంటి ప్రేమతో, ఏ విధమైన త్యాగంతో నిన్ను రక్షిస్తూ వచ్చిందో ఆ విధమైనటువంటి ఆప్యాయత, ఆ విధమైనటువంటి త్యాగంతో నీవు కూడా తల్లి యొక్క మనసును సంరక్షిస్తూ రావాలి. Just as your mother has showered generously all the affection, love and sacrifice, you should in turn show all these things and make her happy. అన్నము లేక ఆకలిచే అడమటించున్నటువంటి యొక్క వ్యక్తికి ఒక మార్గంలో చూపి తన యొక్క జీవనోపాధికి సరైన సహాయం చేసినందుకు ఇలాంటి వ్యక్తికి కూడాను ఈ యొక్క కృతజ్ఞతను మనం నిరూపించాలి. We have to express gratitude to a person who gave us some job and earn our living and appease our hunger. గ్రీస్ దేశస్థుడైనటువంటి అలెగ్జాండర్ దీనికి చెప్పాడు. ఇవన్నీ కూడాను తమ తమ కర్తవ్యాలు తాము ప్రకటిస్తున్నారు, తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తున్నారు, ఇంతేకాని దీనికి గ్రాటిట్యూడ్ చెప్పనక్కర్లేదు కదా అన్నాడు. Alexander of Greece also said, each one is discharging his own duty. It's not necessary to express gratitude. ఇది చాలా పొరపాటు. It's a big mistake. కానీ మరొక దానికి విషయంలో మాత్రము ఈ అలెగ్జాండరు పరిపూర్ణంగా అంగీకరించాడు. But to another opinion, Alexander consented, totally agreed. తల్లికి బిడ్డ పైన ఒక విధమైనటువంటి ఒక సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. There is a relationship between the mother and the child. భౌతికంగా, లౌకికంగా, రక్తంగా అన్ని విధాలకును ఆ బిడ్డకు తల్లికి సంబంధం ఉంది. There is a relationship between the mother and the child, physically and there are also blood ఇందులో కొంత relations. స్వార్థం ఇమిడి ఉంటుండాలి. There is some selfishness here. టీచర్ ఒక విద్యార్థికి విద్య నేర్పినప్పుడు ఆ టీచర్ కూడాను ఒక స్వార్థం ఉంటుంటాది. When teacher teaches a student, there is selfishness there. కానీ ఎట్టి స్వార్థము, ఎట్టి సప్రయోజనము లేక, ఎట్టి ప్రతిఫలమును ఆశించినటువంటి యొక్క దైవము మానవులకు ఎన్నియో విధములుగా తోడ్పడుతూ ఉంటున్నాడు. But God is helping every person utterly selfless and self-interest. భగవంతునికి ఎట్టి స్వార్థము లేదు, God has no trace ఎట్టి of self-interest. సప్రయోజనము లేదు, No self-interest at నీ all. నుండి ఎట్టి ప్రతిఫలమును కూడా తాను ఆశించటం లేదు. He doesn't expect anything in return. మానవ లోకమునకు అన్నీను భగవంతుడే అనుగ్రహించి ఈ జగత్తునకు సంభవించినటువంటి యొక్క అశాంతులను దూరం చేస్తున్నాడు. It's God who gifted the entire universe, everything that we find around, conferring peace. ఇది ultimately. మానవుల వల్ల సాధ్యము కాదు. It's not possible for mankind to ఎన్ని accomplish. పవర్ఫుల్ బల్బ్స్ పెట్టినప్పటికీ సూర్యుని యొక్క ప్రకాశానికి ఏమైనా సాటి తగులుతాయా? We may have bulbs, very powerful bulbs. They will never be equal to that of sunlight. ఎన్ని పంప్ సెట్స్ పెట్టి పంప్ చేసినప్పటికీ రాత్రి కురిసినంత వర్షము ఈ యొక్క నీరు ఎవరైనా మానవుడు అందించగలుగుతున్నాడా? Do you find anyone who would give us enough of water as you get out of rain, same as out of ఎంత pump పెద్ద set? పెద్ద ఫ్యాన్లు పెట్టినప్పటికీ జగత్తునకంతకుడును ఈ వాయువును అందించి సర్వ ప్రాణులు కూడా సంరక్షిస్తూ ఉంటున్నాడు. ఈ వాయువు ఎవరి నుంచి లభ్యమైంది? You may employ so many fans that will supply you wind, but that's nothing when compared to the air breeze around that కనుక sustains your life. మానవాతీతమైనటువంటి యొక్క ఫలితములను జీవులకు అనేక రూపములతో భగవంతుడు అందిస్తున్నాడు. God has been giving us the gifts which are transcendental beyond our comprehension. ఎలక్ట్రిసిటీ కూడాను భగవంతుని యొక్క స్వరూపమే. Electricity is the divine ఈ form. మ్యాగ్నెట్ నుంచి పుట్టినటువంటి ఎలక్ట్రిసిటీ, Electricity is born దీని from నుంచి magnet వచ్చినటువంటి వెలుగు, and then ఈ light వెలుగు నుంచి వచ్చినటువంటిది వేడి, and then heat. ఇవన్నీ కూడాను కేవలం పదార్థం యొక్క ప్రతిబింబములుగా భావిస్తున్నారు. We consider them that as reflections of matter. కాదు కాదు, No. భగవంతుడే పెద్ద మ్యాగ్నెట్. God is a big magnet.
అలాంటి భావంతో ఉండినటువంటి దైవత్వాన్ని మనం విస్మరించినప్పుడు మనము ఈ యొక్క వెలుగును కానీ, ఈ గాలిని కానీ, ఈ విధమైనటువంటి ఒక నీరును కానీ మనం పొందలేము. When we don't understand this principle, you cannot really appreciate and enjoy the light and the wind and the water. ఒక్క ఎలక్ట్రిసిటీ ఒక పెద్ద క్యాంప్ నుంచి మన ఇంటికి ఏదైనా ఒక వైర్ వేసినామంటే ఆ దానికి మనం ట్యాక్స్ ని వసూలు చేస్తున్నాడు. Out of this power station, if you connect it to your house through a wire and have the భగవంతుడు electricity, you pay the అందించినటువంటి tax. ఈ జలమును చెరువు నుండో బావి నుండో లేక మరొక రిజర్వేర్ నుంచి మనకు అందించినప్పుడు ఈ వాటర్ ట్యాక్స్ ను కూడాను కలెక్ట్ చేస్తున్నారు. If you draw water out of the well or the reservoir, you pay water tax. కొన్ని ఫ్యాన్లు పెట్టుకుంటే ఈ ఫ్యాన్ లోపల ఖర్చయినంత ఈ యొక్క కరెంటు కూడాను ఈ గవర్నమెంట్ వసూలు చేస్తుంటారు. As we make use of the fans, the government collects the electricity bill. ఈ చిన్న చిన్న విషయములకే ఇంత ట్యాక్స్, ఇంత కృతజ్ఞతగా వారు అందిస్తున్నప్పుడు ఇంత గొప్ప విశాలమైనటువంటి విశ్వములకు ఈ గాలి, ఈ నీరు, ఈ వెలుతురు అందిస్తున్నటువంటి భగవంతుని కూడాను మనము ఒక కృతజ్ఞతను అందించనక్కర్లేదా? When we express gratitude in small matters like this, God has given us this might is stupendous elements like water. కనుకనే ఈ 5 తత్వముల యొక్క ప్రభావాన్ని 5 సెన్సెస్ అనగా 5 ఎలిమెంట్స్ కూడాను తగినటువంటి కృతజ్ఞత కూడా మనం అందించాలి. Being the recipients of all the 5 elements, we should show our gratitude. ఇది ఏ భగవత్ యొక్క స్వరూపములు. That's divine forms. గాలి, వెలుతురు, నీరు, శబ్దము, స్పర్శ. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు మనం ఎంతవరకు కృతజ్ఞతను అందిస్తున్నాం? Enjoying all these 5 elements in the 5 senses, to what extent are we వీటిని expressing gratitude? ఉపయోగపెట్టి దీనికి ఉండినటువంటి శక్తి కంటే అమితమైన శక్తిని మనం ఉపయోగించుకొని తద్వారా మనం బలహీనులైపోతున్నాం. We make use of these elements, 5, and the energy thereafter, and become weak కానీ ultimately. ఏ కించిత్ అయినా కూడా దీనికి తగినటువంటి కృతజ్ఞతను మనము అందించడం లేదు. But we are not showing gratitude even a little. కనుకనే మానవునికి ప్రధానంగా గ్రాటిట్యూడ్, ఈ కృతజ్ఞత అనేటువంటిది ఇది వెన్నెముక వంటిది మానవులకు. Gratitude is the backbone for mankind. కానీ దీనిని ఈనాటి మానవుడు చాలా చులకంగా చూస్తున్నాడు. The modern people, modern society takes it cheap. అందువల్లనే దేశంలో అనేక విధములైనటువంటి యొక్క కలతలు, కల్లోలములు, కరువు కాటకాలు కూడాను బయలుదేరి మానవునికి అనేక విధములైనటువంటి దుఃఖాన్ని చేకూరుస్తూ ఉంటున్నాయి. For that reason, human society is put to suffering because of famine, havoc, and infight, conflict, and agitation. కనుక ఈనాటి విద్యార్థులు మొట్టమొదట గుర్తించవలసింది రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ అనేటువంటి పరమ సత్యము అనేటువంటి దాన్ని విశ్వసించాలి. So students should have full faith in this principle that everything is out of reaction, reflection, resound. ఎట్టి పనులు మనం చేస్తామో అట్టి ఫలితం మనం అనుభవించక తప్పదు. As is the activity that you undertake, so is the consequence you ఎట్టి take. శబ్దము మనం చేస్తామో దీనికి శబ్దం తగినటువంటి యొక్క రీసౌండ్ మనం అనుభవించక తప్పదు. As is the sound, so is the resound which you have to listen to. ఎట్టి యాక్షన్ చేస్తామో మనము దీనికి తగినటువంటి రియాక్షన్ మనం అందుకోక తప్పదు. As is the action, so is the reaction which you cannot escape. ఈ విధమైన విశ్వాసాన్ని ఈనాడు విద్యార్థులు పెంచుకున్నప్పుడే దేశము చల్లగా అభివృద్ధికి రాగలదు. When such a faith is fostered and developed among students, there will be peace and ప్రతి security. మానవుని యందు ఉండినటువంటి యొక్క ఈ బలహీనతలు ఈనాడు మనం తొలగించుకోవాలి. We should give up this kind of weakness present within us. మానవుని యందు ఒక అమితమైనటువంటి ఒక శక్తి ఉంటుండాలి. Every man has got unlimited మానవుని యొక్క power. దేహమే ఒక పెద్ద జనరేటర్. Human body is a very big generator. మానవుని యొక్క ముఖమే దీనికి ఒక టెలివిజన్. Human face is television. కనుకనే ప్రతి ఒక్కటి కూడాను ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త వస్తువులు కూడాను మానవుని యొక్క దేహం నందే ఇమిడి ఉంటున్నవి. All that you find in the world, all around objects are present within the human నిత్య body. సత్యమైనటువంటి యొక్క దైవత్వము మానవుని యందే కూడాను ఇమిడి ఉంటున్నది. The eternal principle, the truth, the divinity is within man. కానీ తన యందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను గుర్తించుకొనలేక బయట ప్రపంచం కనిపించేటువంటి యొక్క భౌతిక లౌకికమైనటువంటి యొక్క విషయాలపైనే మనము నిమగ్నులైపోతున్నాం. He is not able to understand the latent divinity within, but he is deluded by the apparent, transient, worldly things. ఇంత శక్తి మానవుని యందు ఉన్నదా అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించండి. Understand clearly there is mighty power within everyone. మట్టిలో మునిగి రాతిలో చేరి కేవలం విలువలేని కనికిరాయి వలె కనిపించేటువంటి దానిని మానవుడు దానిని తీర్చిదిద్ది పరిశుద్ధపరచి కోతలు కోసి ఒక విలువైనటువంటి డైమండ్ గా మారుస్తున్నాడు. That which is present in the mud actually, a stone-like thing, is refined and polished and processed
and with so many cuts, it would shape into a diamond. కానీ ఈనాటి అజ్ఞానులైనటువంటి మానవులు డైమండ్ కు విలువిస్తున్నారే కానీ ఈ డైమండ్ గా మార్చినటువంటి ఒక మనిషికి విలువనివ్వటం లేదు. The foolish people attach value to the diamond, but not to the person that makes a diamond. ఈ మానవుని వల్లనే కదా ఇంత విలువ దీనికి లభ్యమైంది. The value is because of man who ఈ does విలువ it. ఎక్కడ ఉంటుంది అది మానవుని యందు? Where does this value lie? ఉన్నది. It is there. కానీ ప్రాకృతమైనటువంటి బాహ్యమైనటువంటి వస్తువులకు మనం ఎక్కువ అట్రాక్షన్ ఇస్తున్నాము. There is power within us, but we attach value to external things. ఇది కేవలము ఇది ప్రతిబింబమే. It's only a reflection. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. It is a reflection of the inner being. తన హృదయమునందు ఉన్నటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం యొక్క ప్రతిబింబంలే ఇవన్నీ. That's all the reflection of the inner latent eternal truth. ఈనాటి Atma. చదువులన్నీ కూడా కేవలము భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన కేవలం విలువలేనటువంటి చదువులుగా చెత్త చదువులుగా తయారవుతున్నాయి. The modern education is just a physical, worldly and secular, and it's of no use at all. విత్ అనగా ఏమిటి? What do you mean by with? విత్ ప్లస్ యా అది విద్య. With plus ya is vidya. విత్ అనగా ప్రకాశము. With means effulgence. యా అనగా ఏది? Ya what? ఏది ప్రకాశం అందించునో అది ఏ విద్య. That which gives us the brilliance is vidya. ఈనాటి విద్యలు అంధకారం అందిస్తున్నాయి కానీ ప్రకాశం అందించటం లేదు. The modern education will take us towards darkness but not ఏదో నిత్య light. జీవనోపాధి నిమిత్తమై తాను అనేక విధమైనటువంటి పాటుపడుతున్నాడు ఈ విద్య వల్ల. Because of this modern education, he struggles hard to carry on his ఇది living. విద్యకు తగినటువంటి యొక్క అర్థము కాదు. This is not the true meaning of vidya or ప్రకాశాన్ని education. అందించాలి. He should shed light. తమసోమ జ్యోతిర్గమయ ఈ అంధకారాన్ని దూరం చేయాలి. He should dispel darkness. అజ్ఞానాన్ని దూరం చేయాలి. He should dispel ignorance. అవివేకాన్ని దూరం చేయాలి. Also foolishness. కానీ ఈనాటి విద్యలంతా కూడాను ఆత్మజ్ఞానాన్ని ఆనందాన్ని వివేకాన్ని దూరం చేస్తున్నాయి. But the modern education is keeping you far off from the spirit, from the bliss తన and అజ్ఞానాన్ని తాను దూరం discrimination. చేసుకోవటం లేదు. He is not able to give up his own ignorance. తనలో ఉండినటువంటి చీకటిని తాను దూరం చేసుకోవటం He లేదు. is not dispelling the darkness within him. కానీ ఆత్మతత్వాన్ని కూడా నువ్వు విస్మరిస్తున్నాడు. He forgets his own true self, Atma Tattva. అనగా దీని యొక్క ఏతావాత దీని యొక్క అంతరార్థమే తనను తాను మర్చిపోతున్నాడు మానవుడు. With all said and done, everyone is forgetting one true ఈనాటి self. విద్యార్థులు కన్నుండి కూడా నువ్వు గుడ్డివారుగా తయారవుతున్నారు. The modern students, though they have eyes to see, yet they are blind. చెవు నుండి కూడా నువ్వు చెవిటివానిగా తయారవుతున్నారు. They have ears, but yet they are deaf. మతి నుండి కూడా నువ్వు ఉన్మత్తులుగా మారిపోతున్నారు. Though they have got all the mind, but yet తన చెవులను తాను నమ్మటం లేదు. they are not going by what they listen to. తన కన్నులను తాను విశ్వసించటం లేదు. They have no faith in their vision. ఏతావాత దీని యొక్క అంతరార్థం ఏమిటి? Be that as it may, what is the significance here? తనను తాను వంచితుడిగా చేసుకుంటున్నాడు. He betrays himself. ఇతరులు చెప్పిన మాటలు వింటున్నాడు. He goes by what is said. ఇతరులు చూపిన దాన్ని చూస్తున్నాడు. He sees what కానీ others తనను say. చూసినటువంటి యొక్క నేత్రములు తాను నమ్మటం లేదు. But he doesn't rely on his own sight. తన నేత్రములే తాను నమ్మనటువంటి వాడు పరుని నేత్రములు ఏ రీతిగా నమ్ముతాడని విశ్వసించాలి. When he has no full faith on his own vision, how do you expect him to believe others? వీడు నిజమైన మానవుడేనా? Can he be a true human? తన చెవులనే తాను నమ్మలేనటువంటి వాడు ఇతరుల చెవులను ఏ రీతిగా నమ్మగలడు? When he cannot rely on his own hearing, how do you ఈనాటి expect him? మానవుడు విద్యావంతుడు పరుల చెవులతో వింటున్నాడు, పరుల కన్నులతో చూస్తున్నాడు, పరుల యొక్క హృదయంతో ఆలకిస్తున్నాడు. What modern man does is he wants to see through the eyes of others. He wants to listen through the ears of others. తనది అన్నటువంటిది ఎక్కడ పోయినాయి? What happened to your own faculties? కనుక నేను ప్రతిదానికి కూడా దిస్ ఇస్ మై, దిస్ ఇస్ మై, దిస్ ఇస్ మై. So for everything we claim, this is ఆ mine. ఉనికిని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We should make an effort to know the existence of that. ఎవరో చెప్పిన దాన్ని మనం వినటం లోపల మనం ఒక గుడ్డివారిగా తయారవుతున్నాము. If we go by the hearsay, we నీవు turn చూసిన wrong. దాన్ని కూడా నీవు విశ్వసించలేకపోతున్నావు. You are not able to believe what you see. ఇంకా నీకంటే అంధుడు మరొకడు ఉన్నాడా? Can there be a person who is ఎంత more blind చదువులు than you? చదివి ఏమి ఫలము? What is the use of all education? తన నొసట వ్రాత తప్పించే ఎవరి తరము? Who can make you escape from the చెడ్డ destiny? బుద్ధులు తన తల చేరనేని If the wicked thoughts are there in mind, ఎండబారును బుద్ధులు బెండుబారు. you become dry. కనుకనే మన బుద్ధులు మనము సంకుచితంగా మనం అనుభవిస్తున్నాం. So we are narrow-minded. మన కన్నులను మనము విశ్వసించడానికి ప్రయత్నించడం లేదు. We have no faith in our vision or sight. మన చెవులను కూడా మనం నమ్మడానికి ఏమాత్రం కూడా అనుభవించడం లేదు. We are not experiencing the true power of audition. ఇలాంటి మానవుడు ఇంకా సాధించేది ఏమిటి? What is that the modern man can accomplish?
ఇలాంటి మానవుని వల్ల దేశానికి కానీ సమాజానికి కానీ ఏమిటి ఫలితం? What type of results you expect from such society? కనుకనే విద్యార్థి అనగా ఏమి సమాజమునకు సంక్షేమాన్ని అందించేటువంటి ఒక వ్యక్తిగా రూపొందాలి. Vidyarthi student means who works for the welfare of the society. విద్యా ప్లస్ అర్థితి విద్య. Vidya plus Arthi is Vidyarthi. ఈనాడు విద్యార్థిగా ఉండటం లేదు. He is not Vidyarthi. విద్యాలయంలో ప్రవేశించి కూడాను విషయార్థిగా మారుతున్నాడు. Though he seeks admission in institutions, he విద్యను becomes విస్మరిస్తున్నాడు. Vidyarthi. He forgets the main thing. కానీ తాను విషయాన్ని మాత్రము విశ్వసిస్తున్నాడు. But he goes by the sensual pleasure. విద్య కాదు మనకు ముఖ్యమనుకుంటున్నాడు. He considers that education is important. అలాంటి వాడు విద్యాలయంలో ఎందుకు ప్రవేశించాలి? Why should such a man seek admission here? విద్యను అభ్యసించేటువంటి వాడే విద్యాలయంలో ప్రవేశించాలి. The one who is prepared to learn and study should seek ఇలాంటి admission. విద్యావంతులు ఎంతమందో కోట్లకు ఉంటున్నారు ప్రపంచంలో. In this world there are crowds and crowds of educated people. కానీ మన విద్య కేవలము గ్రంథాల్లో మాత్రమే పరిచయం కాకూడదు. But our education should not be limited to textual information. మీకందరికీ తెలుసును. You all know that. వెస్ట్ బెంగాల్ లోపల In West లాలా Bengal, లజపతి రాయి, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాలు, రవీంద్రనాథ్ ఠాకూరు, అరవింద ఘోషు ఇలాంటి గొప్ప గొప్ప విద్యావంతులంతా కూడాను అందులో అభివృద్ధి అయ్యారు. you know West Bengal that has given birth to Lal Bal Pal, Tagore and Arvind Ghosh. కానీ వీరందరి యొక్క పేర్లు ఈనాడు ఎక్కడ ఉంటున్నవి? Where do you find their names today? ఏదో గ్రంథాల్లో చేరి ఉంటుండొచ్చు కొన్ని పేర్లు. You will find their names in texts. కొంతమంది పేర్లు గ్రంథాల్లో కూడా చేరటం లేదు. And some of the names are not noticed in text ఇదంతా either. విద్య యొక్క సరి అయినటువంటి యొక్క ప్రమాణం కాదు. It's not standard measure for education. ఏ చదువు చదవలేదు. He has no education ఏ at all. ఏబిసిడీలు రావు. He doesn't know ABCD ఏ letters. ఓవనామాలు రావు. He has no formal అలాంటి study. రామకృష్ణ పరమహంస సర్వుల హృదయాల్లో కూడా ప్రతిష్ఠ అయిపోయాడు. Such illiterate Ramakrishna Paramahamsa has installed himself in the hearts of మానవుని యొక్క everybody. హృదయం లోపల ప్రతిష్ఠ కావాలి మన యొక్క బుద్ధులు. All our feelings should be imprinted in our heart. కారణం ఏమిటి? What's the reason? అతను ఆధ్యాత్మిక మార్గంలో ఆరితేరినటువంటి వాడు. Because he's an expert in spiritual ఎన్ని path. విద్యలు ఉండినప్పటికీ In spite of all education, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికం యొక్క ఈ మూడింటి బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఉండాలి. there should be the combination as a background of these three: ethical, dharmic and spiritual. ఈ మూడింటి యొక్క దృశ్యములు మనకు బ్యాక్గ్రౌండ్ గా లేకపోతే మన చదువు అంతా కూడాను నిరుపయోగమైన చదువు, దమ్మిడీకి పనికిరాని చదువు. Without the background of these three things, all our education is a waste. ఈ చదువుల వల్ల మనం అనుభవించేది ఏమిటి ఉండాలి? What is that you get out of this education? ఎంఏలు, బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైన There may be mighty people with the degrees of BA and MA. సంపద నుండి సద్దానపరులైన పుడమిగెత్తిని కన్న పుణ్యులైన There may be reputed people, the rich people, affluent people, the one of charity. ఆయురారోగ్యములు అనవరతం ఉండి పరిపూర్ణ పనులకు వారులైన There may be very strong people physically with సతతము long span of జపమును life. తపమును చేయొచ్చు వేదములను నేర్చు విప్రులైన There may be priests who teach you all Veda continuously throughout the day. గారు భక్తులకు ఏనాటికైనా They never equal devotees at any point of time. చూశారా? ఆ దైవ భక్తి అనేటువంటిది ఉండినప్పుడే అల్పుడు కూడా నువ్వు అధికుడుగా మారిపోతున్నాడు. With that devotion, even a low man would become very high, great. అట్టి దైవ విశ్వాసం లేనటువంటి వాడు అధికుడు కూడా నువ్వు అల్పుడుగా దిగిపోతున్నాడు. Without faith in God, he may be a very big man, but he becomes so low. కనుకనే భారతీయ సంస్కృతి అనగా ఏమిటి? What do you mean by Bharatiya నైతిక, Sanskrit? ధార్మిక, ఆధ్యాత్మిక యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే భారతీయ సంస్కృతి. The culture of Bharat has got the combination of these three: the moral, the కానీ dharmic and spiritual. దీనిని ఒక షార్ట్ నేమ్ లోపల చిన్న పేరుతో ఇడియట్ చెప్తూ వచ్చాడు. This is conveyed in abbreviated form by Eliot. Eliot. ఇతను ఈ సంస్కృతిని గురించి అనేక పరిశోధనలు చేస్తూ వచ్చాడు. He investigated on culture. కట్టకడపటికి అన్ని విధాల విచారణ చేసి చిన్న ముక్కగా ఇది ది వే ఆఫ్ లైఫ్ అన్నాడు. After all investigations, he came to this conclusion that culture is the way of ఇది life. సరి అయినటువంటిది కూడా కాదు. It's not even proper. లైఫ్ ఎవరి లైఫ్? Life, whose life? పశులైప, రాక్షస లైప, మానవుల యొక్క లైప, క్రిమికీటాదుల యొక్క లైప? Is it animal life, or the life of a demon, or that of a beast, or an వే insect? ఆఫ్ లైఫ్ అన్నాడు. That is way of life. కాదు కాదు, ఇది కాదు వే ఆఫ్ లైఫ్. This is not the way of life. మానవత్వాన్ని ఏకత్వంగా భావించి
taking human life in general as the one అనంతంలో principle, ఉండేటువంటి ఏకత్వాన్ని విశ్వసించి having full faith in the unity and diversity, అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించాలి. one should visualize the unity and అది diversity. ఏ మన కల్చర్. That's our culture. కాస్ట్ వేరు, కల్చర్ వేరు. కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, The caste of humanity, కల్చర్ ఆఫ్ లవ్. the culture of love. ఈ కల్చర్ ఆఫ్ లవ్ అనేటువంటిది మనం పెంచుకున్నప్పుడు ఇదే దైవం యొక్క ప్రమాణము. This is the measure, the standard of the divinity, the culture of love. కానీ ఈనాటి లవ్ అంతా కూడా మనము లవ్ గా అనుకుంటున్నాము. But we go by this modern love. ఈనాటి లవ్ అనేటువంటిది లవ్వే కాదు. This modern love is no love at ఇది all. కేవలం అటాచ్మెంట్. It's only attachment. తల్లి పైన బిడ్డ, బిడ్డ పైన తల్లి It's an ప్రేమిస్తున్నారు. attachment to భార్యను భర్త, భర్తను భార్య ప్రేమిస్తున్నారు. the husband and wife. They love each other. మిత్రుల్ని మిత్రులు ప్రేమిస్తున్నారు. There's love among friends. బంధువులు బంధువులు ప్రేమిస్తున్నారు. Love among relations. ఇదంతా కూడాను కేవలం ప్రేమనా? కానే కాదు. Is that all love? No, certainly not. ఎంతో ప్రేమతో చూసుకున్నటువంటి తల్లి The mother with so much of love towards her child, మరణించిన తక్షణమే the moment she died, ఆ తల్లిని క్షణమైనా వదలలేనటువంటి కుమారుడు కూడాను నిర్దాక్షిణ్యంగా నిప్పులు వేసి కాల్చివేస్తున్నాడు. the son has got intense love for his mother. The moment mother dies, he will just cremate her నిర్దాక్షిణ్యం. without any compassion. అలాంటి సమయం లోపల ఇది లవ్ ఎట్లవుతుంది? Then how do you call it ఇది love? దేహానికి ఇచ్చినటువంటి ఒక విధమైనటువంటి యొక్క అటాచ్మెంట్. It's only an attachment between two ఈ bodies. అటాచ్మెంట్ లవ్ అనుకోకూడదు. You cannot ఈ mistake it. అటాచ్మెంట్ మధ్యలో వచ్చినవే కానీ మనకు పూర్వం కానీ మన తదుపరి కానీ వచ్చేటువంటివి కాదు. Attachments have come in between. They were not there in the beginning or లవ్ remain మన there. పుట్టమకు పూర్వము ఉంటుండాలి, Love is there prior to birth. మరణించిన తర్వాత ఉంటుండాలి. It is there even after death. కానీ అటాచ్మెంట్ మధ్యలో వచ్చింది, పాసింగ్ క్లౌడ్స్. But attachment has come in between. like పెళ్లి passing జరిగిన clouds. తర్వాతనే భార్య భర్త. One becomes husband and wife only after అంతకు marriage. తానెవరు, నీవెవరు? Prior to wedding, who are you? పుట్టిన తర్వాతనే బిడ్డ, తల్లి. It's only after birth ఆ one is the mother and the పుట్టకు other నీవెవరు, child. ఆ తల్లి ఎవరు? Prior to birth, who are you and who is the కనుక mother? ఇవన్నీ కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్. ఇది ప్రేమ కాదు. They're passing clouds. That's not love. శాశ్వతమైనటువంటిదే ప్రేమ. That which is permanent is నిత్య love. సత్య శుద్ధమైనటువంటిదే ప్రేమ. Pure, unsullied, eternal నిర్గుణం, truth is love. నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం. ఇది ఏ ప్రేమ. It is the pure, unsullied, unadulterated, unpolluted, eternal truth is love. కనుకనే ప్రతిఫలాపేక్ష లేకుండా కోరేటువంటి ప్రేమనే అదే దైవ ప్రేమ. Therefore, the divine love is that does not expect స్వార్థ anything in సప్రయోగం return. లేకుండా ప్రేమించేటువంటిదే నిజమైన ప్రేమ. Is the true love will అది not ఒక్క entertain దైవములు selfishness. తప్ప అన్యుడికి ఇది సాధ్యం కాదు. That love is there in God, none else. అది ఏ మన భారతీయ కల్చర్ అని. That is the culture of Bharat. ఒక భారత కల్చర్ కును వివిధ దేశముల యొక్క కల్చర్ కు వ్యత్యాసం అని చూడకూడదు మనం. We should not go by the differences between the culture of Bharat and అందరి the ఎందు nation. ప్రేమ ఉన్నది. There is love in all. కల్చర్ అంటే ఏంటి? కల్చర్ ఆఫ్ యూనివర్సల్. Culture is universal. కనుకనే ఒక భారతదేశానికి ఇంకొక దేశానికి సంబంధం లేదని చెప్పకూడదు. We should not say that it has no other మన affinity with other భారతదేశం nations. కల్చర్ చాలా గొప్పది, ఇతర దేశం యొక్క కల్చర్ చిన్నది అని మనం విమర్శించకూడదు. We should not criticize and claim that our culture is great. ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీవన్. All are one, be alike to everyone. ఇది ఏ మన యొక్క కల్చర్. This is our culture. కలిసిమెలిసి తిరుగుదాం, Let's move together. కలిసిమెలిసి పెరుగుదాం, Let's grow together. కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం. Let us develop the intelligence that we have కలిసి developed. మెలసి కలత లేక తెలివితో జీవించుదాం. ఇదే మన కల్చర్. Let us mingle together and live in friendship. ఇటువంటి భగవత్ దీన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి. We should develop this sort of a spirit ఏ today. విద్యా సంస్థలు ఎందుకును ఇలాంటి దీన్ని బోధించటం లేదు. Such a thing is not taught in any other ఏదో institution. కొన్ని సబ్జెక్ట్స్ పైన మాత్రమే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. They only teach subjects. ఆ సబ్జెక్ట్ అంతా కూడా కేవలం ఆబ్జెక్ట్ గా మారిపోతుంది. All the subject transforms into object. కనుకనే మన ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అంతా కూడా ఒక ప్రేమతో కూడినటువంటిది. Therefore, subject and object. అదే work పాజిటివ్, together in love. అదే పాజిటివ్, That love is అదే positive. దివ్య శక్తి. That is divine ఈ power. నెగిటివ్ అంతా కూడా మార్పు చెందేటువంటివి. All the negative changes. ఆ నెగిటివ్ లోపల మన పవిత్రమైనటువంటి ఒక స్వరూపాన్ని నిరూపించదు. That negative will never show you a ఒక చిన్న sacred form. ఉదాహరణము. A small example. ఒక కెమెరాలో ఫోటో తీశాడు. Suppose you click your ఆ camera. కెమెరా తీసినప్పుడు నెగిటివ్ వస్తుంటుంది. Then you get the negative. ఆ నెగిటివ్ చూస్తే ఎట్లా ఉంటుంది? ఆ నెగిటివ్ ని ప్రింట్ చేసి చూస్తే ఆ ఫోటో ఎంత అందంగా ఉంటుంది. How does the negative look? When you print the same negative, how do you look? Find the photo there. కనుకనే ఈ నెగిటివ్ అనేటువంటి దాంట్లో మన అందచందములు సుస్పష్టంగా కనిపించవు.
There in the negative, you don't clearly see your own ఈ beauty. ఫోటోలో కూడా మరొక విషయాన్ని మీరు చక్కగా కల్చర్ విషయం యోచించాలి. In photo, you'll find another instance in regard to నీ culture. దేహాన్ని ఒక కెమెరా మనం ఫోటో తీస్తాడు. Supposing a photographer clicks his కానీ camera, నీ దేహం పైన ఏమేమి ఉంటున్నావో అవన్నీ ఆ ఫోటోలో వస్తాయి. what all you have put on your body, you'll find there in the photo. ఏ యొక్క కలర్ వేసుకున్నావో, The color, ఏ యొక్క చైన్ వేసుకున్నావో, the chain, ఏ విధమైనటువంటి అలంకారం చేసుకున్నావో అవన్నీ వస్తాయి ఫోటోలో. all the decoration you have, you'll find it in the photograph. కానీ బయట మాత్రమే వస్తున్నాయి. But you find only outer things. లోపల ఉన్నటువంటి నీ కండరములు, లోపల ఉన్నటువంటి నీ బోన్స్, లోపల ఉన్నటువంటి నీ నరములు ఈ యొక్క ఫోటోతో వస్తున్నాయా? But do you find there in the photo your muscles, the nerves and the bones within the కాదు, body? దీనికి మరొక ఫోటో ఉంటున్నది. But there is another photo now. అదే ఎక్స్రే అన్నారు. That is, ఆ ఎక్స్రేలు ఇవన్నీ వస్తాయి, in X-ray you find the inner. కానీ ఫోటోలు ఇవన్నీ రావు. In photo you don't find it. ఈనాటి చదువులంతా కూడాను బయట ఫోటోలు తీసినట్టుగా ఉంటుంది. So the modern education is something like external cameras. కానీ స్పిరిచువల్ కల్చర్ అనేటువంటిది ఈ యొక్క లోపల ఉండినటువంటి దాన్ని ప్రత్యక్షంగా మనం చూపించాలి. But the spiritual culture will certainly show, manifest that which is within. అదే ఎక్స్రే. That is X-ray film. అది ఒక్క మనసుతో తప్ప మరొక దాంతో చేయదు. It is only present with the mind and ఈ nothing else. మనసు అనేటువంటి ఎక్స్రే దీనికి ప్రేమ అనేటువంటి ఫిల్మ్ వేసి తీసినప్పుడు అవన్నీ లోపలవన్నీ బయటకు వస్తుంటాయి. So mind is the X-ray and love is the film. Then you get everything there. కనుకనే ఎక్స్రే అనేటువంటి యొక్క కెమెరా ఉండి కూడా ఫిల్మ్ లేకపోతే ప్రయోజనం లేదు. You may have the X-ray camera without the film. It's కనుక useless. మైండ్ అనేటువంటిది కూడా చాలా కరెక్ట్ గా ఉంటుండాలి. So mind should be perfect. ఏ విధమైనటువంటి స్పాయిల్ కాకుండా ఉండాలి కెమెరా. Camera should not be spoiled. దాంట్లో ఒక విధమైనటువంటి యొక్క బల్బు, ప్రేమ బల్బు, అది ఎక్స్ప్లెయిన్ కాకుండా ఉంటుండాలి. We should also see the bulb of love still shines, working. ఎక్స్పైర్ కాకుండా It expires. దాని ఒక కాలం లోపల తీసేటువంటిదిగా ఉండాలి. It should help you to take ఈనాటి the photograph in ప్రేమలంతా time. ఉంటున్నాయి, ఎక్స్పైర్ ప్రేమలంతా ఉంటున్నాయి. Today we find the bulbs that do not మన function. కార్యాలు తీరిన తక్షణమే ఆ ప్రేమ ఎక్కడికో వెళ్ళిపోతుండాలి. The moment our object is fulfilled, ఇది love goes. ప్రేమనే కాదు. It's no love at all. ఎప్పటికీ ఎన్ని కష్టములైనా, నష్టములైనా, దుఃఖములైనా సంభవించినప్పటికీ భగవంతుని మాత్రం దూరం చేసుకోకూడదు. We may have so many problems, anxieties and worries. but we ఈనాడు should not cut off లౌకికమైనటువంటి from కొన్ని God. కారణాల చేత నిత్య సత్యమైనటువంటి భగవంతుని కూడా దూరం చేసుకుంటారు. Because of on grounds of worldly reasons, we are far off from God. ఇది నిజమైనటువంటి భక్తి కాదు. There is no true devotion. ఏమైనా సంభవించని, Let anything happen. దేహమును ధరించిన తర్వాత దీనికి అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవించవచ్చు. Having been given this body, it is bound to face all ఇది problems. ఏనాటికైనా కూడా నిత్యమైనటువంటి కాదు. It is never permanent, the body anyway. నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి. That eternal truth, love has got to be kept safe and అనేక మంది secure. భక్తులు కూడా చరిత్రలు మీకు తెలుసును. You know the history of many of the devotees. ఎన్ని బాధలు పెట్టినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని ముందుకు సాగటం చేతనే వాడి జీవితాన్ని ఒక ప్రకాశవంతమైనటువంటి ఆదర్శంగా లోకానికి అందిస్తూ వచ్చారు. Devotees could face all the problems, sufferings, yet they could resist and so demonstrate the entire brilliance of the దేహాన్ని world. మర్చిపోతారు. They forget their body. మీకు తెలిసిన భాగవతంలో ప్రహ్లాదుని యొక్క చరిత్ర. You know the history of Prahlada in Bhagavata. ఎన్ని బాధలో పెట్టాడు. కన్న తండ్రియే. The very father has put him to suffering. దేనివల్ల? Why? తనకి ఇష్టమైనట్టు కానటువంటి దాన్ని తనకి ఇష్టంగా భావిస్తూ వచ్చాడు ప్రహ్లాదుడు. Prahlada started liking that which is disliked by దైవ Hiranyakashipu. ద్వేషి హిరణ్యకశిపుడు, దైవ ప్రీతి ప్రహ్లాదుడు. Hiranyakashipu has got utter hatred towards God, while Prahlada ఆ loves ప్రీతి God. చేతనే సర్వంను భరించుకుంటూ వచ్చాడు. Because his love that made him resist all problems. ఆ టీచర్స్ కూడా వచ్చి హిరణ్యకశిపుని దగ్గర మొరపెట్టుకుంటున్నారు. He just came and pleaded in front of Hiranyakashipu. తన్ను నిశాచరుల్ పొడువ When he was attacked by all the demons, దైత్య కుమారుడు the son of the Hiranyakashipu, Prahlada, పన్నగశాయి has been saying, "Oh Pannagashai, oh ధనుజ God," భంజన praising God, Dhanuja Bhanja. అంచు నుతించే కాని He only extols, he only praises God. కన్నుల నిరుతేడు He never shed a tear. భయకంప సమేతుడు కాడు భూవరా O king, భయకంప సమేతుడు కాడు భూవరా. O king, he is not fear-stricken, he is not afraid of చిన్న anything. పిల్లవాడు Young ఈ boy. కష్టముల కంటే భరించుకోగలడా? Can he really bear all the లేదు. suffering? తన మనస్సు, తన దేహము దైవ చింతనలో ఇమిడ్చాడు.
Because his body and the mind centered around బాడీకి God. ఎన్ని కష్టములు కలుగుతున్నాయో ఏమీ విచారించడం లేదు. There's so much body is put to suffering, but he's not క్లోరోఫార్మ్ mindful. ఇచ్చి ఆపరేషన్ చేసినప్పుడు 5 ఇంచులు చేయి 50 ఇంచులు చేయి మనకి ఏమీ తెలియదు. Giving chloroform, one doctor might operate 5 inches or be much bigger, but you are not అదే affected. విధంగానే Likewise. ఆ దైవత్వంతో లీనమైనటువంటి యొక్క మనసుకు ఎన్ని బాధలు కలిగినా ఎన్ని కష్టములు కలిగినా ఏమీ లెక్క చేయలేదు. Therefore the mind, in the presence of the divine, is అది not mindful of his విజయాన్ని trouble. సాధిస్తూ వచ్చింది. That brings success. కనుకనే ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్. The pleasure is an interval between two రెండు pains. బాధల మధ్యలోనే ఆ సుఖం మనకు లభ్యమవుతుంది. So there is pleasure కానీ between. ఈనాటి మన యొక్క విద్యలు కానీ మన భక్తి శ్రద్ధలు కానీ కష్టములు వస్తే ఫోటోలు మారిపోతాయి, సుఖం వస్తే 2 ఫోటోలు ఎక్కువగా పెట్టేస్తాం. The modern education, our steadfastness, devotion would be on the rise. In terms of pleasure, in terms of pain, we ఇది turn కాదు photos. భక్తి. It's not devotion. ఏ కష్టములైనా కలగని Let any troubles come to ఇది నీ you. ప్రసాదమే, It's all your gift. ఇదంతా నీ గిఫ్టే. It's all your gift. సుఖము నీ గిఫ్టే, Pleasure is your దుఃఖము gift. నీ గిఫ్టే. Pain is your gift. సుఖమే లేకపోతే దుఃఖానికి విలువ ఎక్కడుంది, దుఃఖమే లేకపోతే సుఖానికి విలువ ఎక్కడుంది. Without pleasure, there cannot be pain. Without pain, there cannot be రెండింటి pleasure. యొక్క ఏకత్వాన్ని మనం వహించాలి. We should know the unity, oneness behind these two. అది ఏ కల్చర్. That is culture. ఈ కల్చర్ అనేటువంటిది ఏమిటి? What is this culture? కల్చర్ అండ్ స్పిరిచువల్ అని పెట్టారు. We say culture and spirituality. ఈ కల్చర్ అనేటువంటి ఏకాత్మ భావన పెట్టుకుంటే అదే స్పిరిచువల్ అనేటువంటి రూపాన్ని ధరిస్తుంది. Then once you view culture as the oneness, కల్చర్ actually it is నెగటివ్, spiritual. Culture is negative పాజిటివ్ పిక్చర్. or positive picture. కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వమే మన స్వస్వరూపాన్ని అందుకోగలుగుతున్నాం. The combination of these two will make you know your nature. విద్యార్థులారా, Students. కేవలం భౌతికమైనటువంటి విద్యలే ప్రధానం కాదని మీరు విశ్వసించకూడదు. Don't think that the secular knowledge you have is mainly important. ఈ విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య విద్యానాం. Along with this education, spiritual knowledge is అప్పుడే మన necessary. జీవితానికి ఒక విధమైనటువంటి తేజస్సు మనకు లభ్యమవుతుంది. Then only you will have light of life. లేకపోతే నీ యొక్క చదువు ఏమిటి? Otherwise, what's your education? చదివేంత వరకు జ్ఞాపకంగా ఉంటాది. You remember so long you ఇంటికి read. పోతాను ఇవన్నీ మర్చిపోతాము. By the time you go home, you ఈ forget. చదువులంతా కూడా నువ్వు పొట్టకూటి కోసం చదివినటువంటి చదువులే. All this education is for our living. ఈ కూడు కాదు మనకు, It's not this food important. ఆత్మానందమైనటువంటి అందించేటువంటి ఒక ఫుడ్ మనకు కావాలి. We need the food that gives bliss to the spirit. ఆ ఫుడ్డే Atmananda. హెడ్, ఆ హెడ్ గాడ్. That food is the head, that head is the ఈనాటి soul. భౌతిక ఫుడ్ స్టమక్ చేరుతుండాలి, The physical food will go to the stomach. తలకు చేరటం లేదు. It won't reach head. కాబట్టి ఇది నెగిటివ్ అయిపోతుండాలి. So it turns negative. తలకు చేరినప్పుడే అది పాజిటివ్ గా వస్తుంది. The moment it reaches head, it turns positive. కనుకనే So- ఆధ్యాత్మిక విద్య అనేటువంటి దాన్ని మనం ఆధారంగా చేసుకోవాలి. So we should have this spiritual knowledge as the basis, ఇంతే foundation. కాకుండా నైతిక విద్య The moral education. అనగా నైతికమనగా ఏమిటి? What do you mean by moral మంచి education? నడవడిక, Good conduct. మొరాలిటీ. Morality. ఇది మంచి నడతగా ఉండాలి. It should be proper, good. బయటికి పోతానే వికారంగా మనం జీవించటము. The moment we go out, we live a different life. హాస్టల్లోనూ లేక కాలేజీలోనూ చదివేంత వరకు మంచి పతివ్రతగా ఉండటము. So long we are in the hostel and sacred, in the hostel college we are sacred. ఇది కానే కాదు చదువు. You cannot call it education. 199 మంది అట్లే ఉంటున్నారు. 99% are of that sort. ఇంకా ఎక్కడ ఉంది మొరాలిటీ? Where is morality? కనుకనే మొరాలిటీని మనం పోషించుకోవాలి. So we should develop morality. నీతితో మనం నచ్చడానికి ప్రయత్నించాలి. We should have good conduct. ఎవరైనా చూచినా చూడకపోయినప్పటికీ నా యొక్క కాన్షియన్స్ నాకు తృప్తి అనేటువంటి ఒక సత్యాన్ని మనం వహించాలి. Whether you are observed or not, you should conduct yourself to your own satisfaction. The మంచి conscience. నడతనే ఇది నీతి అన్నారు. Good behavior is morality. నతాయితి నీతః అని బోధించింది ఉపనిషత్తు. అనగా ఏమిటి? నడిత మంచిదిగా ఉండినటువంటి వాడే నీతిపరుడు. So the one with good conduct is the one, is a good person. జాతి గౌరవంబు నీతిపై నిలచును, నీతి లేకయున్న జాతి చెడును. The respect and the prestige of the nation depends upon the morality, the conduct. నీతి గల్గు జాతి నిజమైన జాతిరా, వినుడు భారతీయ వీరసుతుడా, వినుడు భారతీయ వీరసుతుడా, వినుడు వినుడు భారతీయ విద్యార్థులారా. The nation will be spoiled.
నీతి లేని వాడు కోతి కంటే హీనం అన్నాడు. The one without morality is worse than a monkey. ఇలాంటి వాడు ఎన్ని చదువులు చదివి ఏం ప్రయోజనం? What is the use of all మన education? నడతను చక్కగా పెట్టుకోవాలి. Therefore our conduct should be good. మన దృష్టిని కంట్రోల్లో పెట్టుకోవాలి. We should have control on our looks. మన మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి. We should have control of mind. అయితే మనసును కంట్రోల్ చేయడం కష్టమే. However, it's difficult to control the అదంత mind. సులభం కాదు. It's not that కానీ easy. But డైవర్ట్ చేయొచ్చు. we can divert it. అనగా ఈ ప్రాకృతమైనటువంటి పోయేటువంటి ఈ మనసునంతా దైవం పైన మరచ్చు. The mind that is world side can be diverted towards God. అప్పుడే ఇది చక్కని పవిత్రమైనటువంటి మొరాలిటీగా రూపొందుతుంది. Then it would shape into sacred morality. ఎట్లా? How? ప్రాకృతం పైన పెట్టినప్పుడు నీవు బంధితుడైపోతున్నావు. When it is worldwide, you are bound. పరమాత్మ పైన పెట్టినప్పుడు నీవు లిబరేషన్ అనగా స్వేచ్ఛను పొందుతున్నావు. So the mind towards the world side is bondage, towards God word నీ is హృదయమే liberation. ఒక లాక్. Our heart is a lock. నీ మైండే ఒక కీ. Mind is the key. టర్న్ లెఫ్ట్ సైడ్ Turn left side, ఓపెన్. it opens. టర్న్ రైట్ సైడ్ లాక్. Turn right side, it gets locked. లాక్ అండ్ కీ సేమ్. Lock and key are same. టర్నింగ్ డిఫరెన్స్ ఉంది. There's difference in the turning. కనుకనే నీ మైండ్ ను So your mind, ప్రకృతి వైపున ప్రవహింపచేస్తే బంధితుడైపోతున్నావు. if your mind is worldward, it is ఈ మైండ్ bondage. ను దైవం వైపున మరల్చినప్పుడు నీవు మోక్షాన్ని పొందుతున్నావు. If it is diverted towards God, you are going to be మోక్షం అంటే liberated. ఏమిటి? What is liberation? ఒక ప్రత్యేకమైనటువంటి భవనము, ఎయిర్ కండిషన్ ఇవన్నీ అనుకూలపరిచినటువంటివి కాదు. Liberation doesn't mean a mansion or air conditioned మోహ building. క్షయం మోక్షం అన్నారు. That takes you away from the delusion is ఓన్లీ liberation. ప్రాకృతమైనటువంటి చింతన నుంచి పరమాత్మ చింతన వైపున మరల్చాలి. You have to direct our mind away from the worldly matter towards అది God. మన యొక్క మొరాలిటీ. That's our morality. దాంట్లో ఎంత నీతియో ఉంటుండాలి. There's a lot of morality అది there. ఎంతో అభివృద్ధికి ఆదర్శానికి అవకాశం ఇస్తుంది. It will set an ideal and it will progress. కనుక విద్యార్థులారా, Students, మీరందరూ ఆదర్శ పురుషులుగా మీరు తయారు కావాలి. you should shape yourself as ideal. కేవలం ఈ తుచ్చమైనటువంటి యొక్క గ్రంథ పరిచయం కోసం మీరు రానక్కర్లేదు. You need not come here to acquire this textual information which is so low. నిత్యము మీ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటున్నాయి. You have got your subjects, physics, botany, zoology, chemistry and so కానీ on. ఈ సమ్మర్ క్లాస్ లోపల But in summer classes, దీని అన్నింటికి మించినటువంటి యొక్క ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క ఆదర్శాన్ని ఇచ్చేటువంటి యొక్క చక్కని ఘనతను మనం సంపాదించుకోవాలి. in the course of these summer classes, you should have that bliss that gives the majesty and the glory which is beyond all the subjects available to you. గల్గి ధర్మగుణంబున్న సంతతి లేదని చింతయుండు. He may have all wealth and good character righteousness, but he will feel so sad that he has no children. ధనధాన్యముల్ గల్గి ధర్మగుణంబున్న సంతత లేదని చింతయుండు. He may have all the affluence. విద్యాధికారి అయి విర్రవీగుతున్న ఉద్యోగములు లేక వెతలనందు. As a good student, he may pride himself because of all knowledge, but yet he feels so sad because there is no ఏమిటి job. విద్య? What is this education? ఉద్యోగాల కోసం ఇంటింటి వెంట బెచ్చం ఎత్తుకోవటమా? We have to beg, approaching door to door for a job. కనుక నీవు అదే ఒక బెగ్ భగవంతుని దగ్గర చెయ్యి. Let's beg God. అంతా తానే ఇస్తాడు. He will give everything you want. నీకు సరి అయిన నడతను నీవు పెంచుకో. Develop good conduct. నీ నడత సరిగా లేనప్పుడు ఎంత విద్యను నేర్చి ఏం ప్రయోజనము? If your behavior is not proper, what is the fun of all knowledge that you acquire? ముందు వస్తుంది. You'll come to know later. ఈనాటి సాయంకాలం నుంచి Right from this evening, రామాయణంలో ఉండినటువంటి నీతి ప్రభావాలంతా కూడాను ప్రబోధించాలి పిల్లలకని వైస్ ఛాన్సలర్ ఆశించాడు. Vice Chancellor prayed to Bhagavan to talk to us on moral principles contained in sacred text Ramayana. ఈ రామాయణంలో ఉండినటువంటి ప్రతి అణువు ప్రతి కణము కూడాను విద్యార్థికి అత్యవసరము. Every episode, everything there in Ramayana are absolutely essential. మన for దేహం students. లోపల ప్రతి బ్లడ్ సెల్స్ కూడాను అంత ఏకమై ఉంటుండాలి. There are present blood cells in our బాడీ body. అంతా సెల్సే. The body is full of cells. ఒక్కొక్క సెల్ లోపల కూడా ఒక్కొక్క రూపం ఉండే ఉంటుండాలి. Every cell has got its own అట్లనే form. రామాయణం అంతా కూడా ఒక పవిత్రమైనటువంటి నీతి నిజాయితీతో కూడినటువంటిది. So Ramayana is full of niti, morality and nijayati, integrity. దానిని మనం చక్కగా గుర్తించి We have to recognize ఈ that. చరిత్ర యొక్క పవిత్రతను మనం ఆశించినప్పుడే And when we understand the మానవత్వం sanctity of the history, సార్థకమవుతుంది. our human life would be redeemed. కనుక విద్యార్థులారా, Students, కేవలం ఈ లౌకికమైన సబ్జెక్ట్స్ తో మాత్రమే తృప్తి పడనక్కర్లేదు.
Don't get merely ఈ satisfied చదువు with కూడా secular knowledge. ఉండవలసిందే. It's also necessary anyway. ఇహమున సుఖింప హేమతారక విద్య, పరమున సుఖింప బ్రహ్మ విద్య. To be happy in this world, this secular knowledge. To be happy in the other world, పిల్లలు మీకు Brahmic బాగా knowledge. తెలుసును. You know that students. ఫుట్బాల్ ఆడేటువంటి పిల్లలు అటువైపున 6, ఇటువైపున 6 మంది ఉంటారు. Students that play the football game find 6 to కానీ that అటు ఆ side, లాస్ట్ other side. లోపల ఇటు లాస్ట్ లోపల కూడా 2 లిమిట్లు పెట్టింటారు గోలుకు. On either side, there will be certain limits setting the goals. ఇటువైపున వారు ఆ లిమిట్ లోపల బోల్ను కొట్టినంటే వారికి గేమ్ అయింది. So now if they hit the ball this way, that will be అటువైపు game. వారు ఈ లిమిట్ లోపల మధ్య లోపలికి వెళ్ళిపోయిందంటే వీరికి గోల్ అయింది. On the other hand, if they hit from that side, this will be goal to this అయితే side. ఈ However, లిమిట్ అవతల తట్టు నుంచి ఒక పర్లాంగ దూరం పోయిన కానీ అది అవుటే కానీ గోల్ కాదు. however it crosses the limit, even goes furlong, it's out but not a goal. కనుకనే ఇహమున సుఖింప హేమతారక విద్య, పరమున సుఖింప బ్రహ్మ విద్య, ఈ 2 గోల్స్ గా ఉంటున్నాయి. Therefore, secular knowledge and spiritual knowledge are 2 goals. ఈ రెండింటికి మధ్యలో మన జీవితం అనేటువంటి బాల్ను కొట్టాలి. And we hit this ball of life that go in between. మన లైఫ్ ఏ ఒక బాల్. Our life is a ball. ఈ బాల్ అనేటువంటిది ఎంతవరకు మనం కాళ్ళతో కొడుతున్నాం? How long can you hit this ఈ ball? బాల్ లోపల ఏర్ ఉండినంత వరకు కాళ్ళతో వాడు కొడతాడు, వీడు కొడతాడు. So long this ball is full of air, it is hit out by both the parties. ఆ ఏర్ అనేటువంటిది ఏమిటి? What is this air? అదే అహంకారము. This is the ఈ air of అహంకారం ego. అనేటువంటి ఏరు బాల్ లో ఉన్నంత వరకు అందరూ కాళ్ళతోనే కొడుతున్నారు కానీ చేతితో ముట్టరు. So long this air of ego, everyone starts hitting with the leg. ఎప్పుడు ఆ ఏరు పోతుందో అప్పుడు తాను చేతికి తీసుకుంటాడు ఆ బాల్. The moment the air is let off, he'll collect the ball with his hands. అదే విధంగానే మన లైఫ్ అనే గేమ్ లోపల ఈ అహంకారం అనేది ఉండినంత వరకు మనకి ఈ బాధలు తప్పింది కాదు. Therefore, in this game of life, so long there is ego, we cannot be free from the ఈగోను problem. మనం దూరం చేసి We should give up ego. మనం ప్రేమను మనం పెంచుకున్నప్పుడు We should develop love. నిజమైనటువంటి ఆదర్శ జీవితం అయిపోతుంది. Then we lead an ideal life. ఇవన్నీ నేడు వస్తాయి, రేపు పోతాయి. The rest come and go. కానీ రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావము ఆధ్యాత్మికము. But that spiritual divine feeling has got మనం neither ఈ coming కర్మలు nor exit. ఆచరించినప్పటికీ దీనికి బ్యాక్గ్రౌండ్ నైతిక, భౌతిక, ధార్మికం, స్పిరిచువాలిటీ. Therefore, spirituality, which is moral and ethical, is the background. మన వెన్నెముక లేకపోతే మనం నిల్చగలమా? Without backbone, can we stand? కనుకనే So, నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము మన యొక్క వెన్నెముక వంటిది. therefore, the morality and the righteousness and ఈ spirituality are like a 33 backbone. తత్వములు కూడాను దీనికి ఉండినటువంటి రింగ్స్ వంటివి. They are the rings of this backbone, ఆ vertebrae. 33 తత్వములు ఏమిటి అనేటువంటి దాన్ని The nature. ముందు రామాయణం నందు విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. You'll be able to understand the 33 rings of vertebrae, which are the episodes of Ramayana. You'll certainly understand and appreciate. కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, Not merely students, పెద్దలు కూడాను elders. మనము ఈ ధార్మికాన్ని, నైతికాన్ని, ఆధ్యాత్మికాన్ని అలవర్చుకోవాలి. Elders also should cultivate these 3. ఎంత The ethical, ధనమున్నా righteous, మనకు spiritual. ఆనందాన్ని ఇవ్వదు, Any amount of wealth will never ఎంత make you విద్య happy. నుండినా ఆనందాన్ని ఇవ్వదు. No family would give you happiness. కానీ ఒక దైవ ప్రేమనే ఉంటుంటే ఎక్కడ లేని ఆనందాన్ని మనకు అందిస్తుంది. But with divine love, you will have ఆ limitless bliss. బలం అనేటువంటిది ఎన్నో ఏనుగుల యొక్క బలం వంటిది. That gives you the strength of many of the elephants. ఎలాంటి దాన్ని కూడా మీట్ చేసేసి దాన్ని సాధిస్తుంది. It gives you all the strength to face all challenges of life. కనుక అట్టి దైవ బలమును, దైవ ప్రేమను మనం పెంచుకోవడానికి తగిన కృషి చేయాలి. So we should make every effort to develop the divine strength and divine love. అది లేకుండా మాత్రం కేవలం చదువులు చదివితే ప్రయోజనం లేదు. Without that, it is useless to study other way. చదువులన్నీ చదివి Having all చాలా sorts of వివేకి అయి one may be intelligent. మగిడి తన్నెరుగడు మందమతుడు. A foolish person does not know his own self. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను చీనుని కుడంబు మానలేడు. One may be highly educated and occupying exalted position, but he will never give up his mean తరచి mind. చదువు చదువా, తరచి చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. With all this education and learning, he comes down to the level of arguments, argumentation, but he చదువు will not have చదివి total knowledge. చదివి చావంగా నేటికి Why should anyone die studying all throughout his life? సత్యంత వరకు చదువుతూనే ఉంటారు. One studies until they die. 80 ఏళ్ళు 90 ఏళ్ళు అయినా కానీ బుక్ పెట్టుకుని చదువుతూనే ఉంటాడు. One may be age 80, 90, but he goes on reading. ఏమిటి ఈ చదువులంతా కూడా? What's all this study? చావులి అని చదువమలయు. You should study so as to be immortal.
ఏమిటి? డెత్ లేనిటువంటి చదువు చదవాలి. You should study so as to be deathless. అదే ఇమ్మోర్టాలిటీ. That is immortality. రిమూవల్ ఆఫ్ ఇమ్మోరాలిటీ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మోర్టాలిటీ. Removal of immorality is the only way to immortality. ఇమ్మోర్టాలిటీ చదువు చదవాలి. We should study to have this ఇవన్నీ immortality. ఏనాడైనా ఒకనాటికి జారిపోయేటువంటివి. Other things drop ఇవి down. ఏనాడైనా ఒకనాటికి కూలిపోయేటువంటివి. They are down. ఇవి ఏనాడైనా ఒకనాటికి కాలిపోయేటువంటివి. One day or other they are ఈ still to be కాలని gone. కూలని చాలని అనేటువంటి యొక్క తత్వాన్ని మనం ఈనాడు సాధించాలి. We should develop that nature that will never fall, that will never get burned, that will అది remain permanent. ఈనాడు దేశానికి చాలా అవసరము. That's very essential for this ఈనాడు country. దేశమంతా స్వార్థము స్వప్రయోజనంలో మునిగి దేశం యొక్క సుక్షేమాన్ని ఎవడూ ఆశించటం లేదు. Today the whole country is full of selfishness, self-interest. Nobody is bothered of this nation. కనుకనే మన విద్యార్థులు ఈ దేశం యొక్క సమాజం యొక్క మంచితనాన్ని అభివృద్ధి పరచడానికి తగిన కంకణాలు కట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను. Bhagavan wants everyone to determine to work for the welfare of this country. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप ध्यान बिना संयोग नहीं, जप ध्यान प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन बिना शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन